2024 ఐపీఎల్ కీలక దశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రతి మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ కోసం దాదాపు అన్ని జట్లు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. సీజన్ ముగింపు దశకొచ్చిన ఏ జట్టు కూడా ఇంకా అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరలేదు. ఏ జట్లు అధికారికంగా ఎలిమినేట్ కాదు అంటేనే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంత టఫ్ గా ఉందో. ప్లే ఆఫ్ కి చేరడానికి ఎస్ఆర్హెచ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే బుధవారం హైదరాబాద్ లోని ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగే మ్యాచ్ ఎంతో కీలకంగా మారనుంది. ప్రస్తుతం ఈ రెండు టీమ్స్ కూడా 11 మ్యాచ్లు ఆడి 6 విజయాలతో 12 పాయింట్లతో ఉన్నాయి. సన్ రైజర్స్ 4వ స్థానంలో, లక్నో 6వ స్థానంలో ఉంది. ఇక ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ తుది జట్టును చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్, ఫిలిప్స్, కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిసే ఎస్ఆర్హెచ్ ముందుగా బౌలింగ్ చేసే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం ఉండటంతో పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మొదట బౌలింగ్ చేసి లక్నో సూపర్ జైంట్స్ ని తక్కువ స్కోర్కి కట్టడి చేస్తే తర్వాత చేసింగ్ లో విక్టరీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సేమ్ పాయింట్లున్న మెరుగైన రన్ రేట్తో ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో నిలిచింది. రెండు జట్లు కూడా మిగిలిన 3 మ్యాచెస్లో మెరుగైన రన్ రేట్తో ఖచ్చితంగా 2 విజయాలు సాధిస్తేనే ప్లే ఆఫ్కు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఏ టీం విజయం సాధిస్తే వారికి ప్లే ఆఫ్ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్కు ఈజీగా వెళ్తుంది. ఎందుకంటే తర్వాతి మ్యాచెస్లో గుజరాత్, పంజాబ్తో హైదరాబాద్లోనే సన్ రైజర్స్ మ్యాచ్లు ఆడనుంది. ఆ రెండు టీమ్స్ ప్రదర్శన అంత గొప్పగా లేదు. పైగా సొంత మైదానంలో ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ ఉంటుంది. మరోవైపు లక్నో ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ తర్వాత ఢిల్లీ, ముంబైతో ఆడాలి. ఆ రెండు టీమ్స్ ఇప్పుడు చాలా డేంజర్ గా ఆడుతున్నాయి. అందుకే ఎస్ఆర్హెచ్ పై ఎలాగైనా గెలిచి తీరాలని లక్నో భావిస్తుంది. అందుకే సన్ రైజర్స్ లక్నో మధ్య మ్యాచ్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.